అల్లరి నరేష్ గారి సినిమాలు చూసుకుంటే ఆయన స్క్రీన్ పైన ఉంటే ఇంకా పక్కన ఉండే వాళ్ళతో ఎక్కువ ఆల్మోస్ట్ అందరూ ఆయనకి కనెక్ట్ అయిపోయి ఆయనతోటే ట్రావెల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ కాకుండా ఎవరితో ఎక్కువ అంటే నరేష్ గారినే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేసిన యాక్షన్ వల్ల చూస్తారు అని అనుకునేలా ఎవరు చేశారు సార్? ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అంటే కొన్ని కథలకు కొన్ని సినిమాలకు అది జరుగుతుంటాయి. నాకు సీమ టపాకాయకి, సీమశాస్త్రికి, దేనికేం రెడీ ఇట్లాంటి సినిమాలకు కొన్నిటికి జరిగింది. ప్రతి క్యారెక్టర్కి ఒక ఫినిషింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. కథలో ట్రావెలింగ్లో కథలో విషయం ఉంటే ఆ విషయంలో ప్రతి ఆర్టిస్టు, ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన అద్భుతంగా చేశారు. అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా చేయడం ఏంటి, ఆయన అద్భుతంగా చేస్తారు. వాస్తవంగా అయితే నాకు మొత్తం కామెడీ రామ్ ప్రసాద్ గారి బాడీ లాంగ్వేజే ఉంటుంది. నాకు బేసికల్ నేను ఫస్ట్ రాజేంద్ర గజేంద్రుడు, మాయలుడు రెండు రామ్ ప్రసాద్ గారి సినిమాలు చేశాను. సో తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాను బహుశా. అందుకే నేను స్లాబ్ స్టిక్గా చేస్తుంటాను. అంటే డోస్ ఎక్కువగా ఉంటుంది నాది. రామ్ ప్రసాద్ గారు ఏదైనా షాక్కి అనరు, ఆయన అంటాడు. అది వచ్చేసింది నాకు కూడా. ఎవరు చేసినా సరే డోస్ ఎక్కువగా చెబుతుంటారు అనమాట. లౌడర్ కామెడీ అంటాం కదా, స్లాబ్ స్టిక్ కామెడీ. కథలో అంటే మంచి కథ అయ్యండి స్లాబ్ స్టిక్ ఎంటర్టైన్మెంట్ మనం అడాప్ట్ చేసామంటే ఆడియన్స్ విపరీతంగా నవ్వుతారు. ఇప్పుడు సీమ టపాకాయ ఉంది, సీమశాస్త్రి ఉంది, సున్నితమైన అంశం, బ్రాహ్మీను ఫ్యాక్షనిస్ట్. బట్ దానికి లౌడర్ కామెడీ వేసేసరికి అసలు ఆడియన్స్ విపరీతంగా నవ్వేస్తుంటారు అనమాట. సో దేనికేం రెడీ కూడా ఒక ముస్లిం కుర్రాడు బ్రాహ్మిన్ వెళ్ళి ప్రమాదంలోకి వెళ్ళటం అవి ఎప్పుడు బాగుంటాయి. మీరు మా పాతాళ భైరవి చూసుకోండి. పాతాళ భైరవి ప్రేమ కోసం ఒక కుర్రాడు ఒక మంత్రగాడితో పాటు వెళ్ళిపోతాడు. అంటే ఒక ప్రమాదంలోకి వెళ్తాడు. అంటే ఎప్పుడు మనకు తెలియదు ఏం జరుగుద్ది. ప్రమాదం అంటే ఏం జరుగుద్దో తెలియదే ప్రమాదం, అనుకోకుండా జరిగేది. సో ప్రమాదం అని తెలుసు, ఒక మాంత్రికతో వీడు తల నరికేయడానికి వెళ్తున్నాడని ఎన్టీఆర్ తెలుసు. సో ఇంకా ఆటోమేటిక్గా ఆడియన్ కథలోకి వస్తాడు. అలాంటి ఒకటి కనెక్ట్ చేసేస్తే ఆడిటోరియానికి ఇంకా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మనం ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా అదంతా నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే బేసికల్గా ఒక కథ ఉంటుంది వాడికి బాడీలో, ఇదేం జరుగుద్ది అని. అట్లాగా ఈ సినిమాలో ఒక మంచి కంటెంట్, ఆ కంటెంట్ ఉన్నప్పుడు ఆ కంటెంట్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఆటోమేటిక్గా అద్భుతంగా చేస్తారు. అద్భుతమైన పేరు వస్తుంది కూడా. ఈ సినిమాలో కొత్త ఒక పనమ్మాయి క్యారెక్టర్ వేసింది. ఆ అమ్మాయి కూడా చాలా మంచి పేరు వస్తుంది. చాలా మంచి క్యారెక్టర్ అమ్మాయి. ప్రగతి గారు తను ఇప్పటిదాకా చేయని ఒక అంటే వైలెంటిక్ క్యారెక్టర్ చేశారు అనమాట. మొగుడి పైన కేకలేసి గొడవలు పడి ఇట్లాంటిది తమాషగా ఉంది. రామ్ ప్రసాద్ గారు ఒక దయ్యం ఉన్న ఇల్లు కొనుక్కుని స్ట్రగులర్, అంటే కూతురు పెళ్లి చేద్దామని ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంట్లో దయ్యం ఉంటుంది. అది ఎంత టార్చరింగ్ మ్యాటర్ అది. సో నరేష్ ఒక బ్యాండ్ వాయించేపాటి ఆడికి డబ్బులు కావాలి, డబ్బుల కోసం వాడు మంత్రగాడి కింద వెళ్ళాడు. సో మంచి బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇది ఎవరు ఊహించరు. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ జరుగుతూ ఉంటుంది. బట్ ఇంటర్వెల్కి వచ్చే కిక్ అసలు అదిరిపోద్ది. దయ్యం రివీల్ అవటం అన్నది, దయ్యం ఉంది సరే దయ్యం ఎవరు అన్నది ఇంటర్వెల్కి చెప్తాం, అది అదిరిపోద్ది. దయ్యం ఇంటర్వెల్ తర్వాత సరే దయ్యం ఉంది సరే దయ్యం ఏం చేస్తుంది, సెకండ్ చేంజ్ ఓవర్ కావాలి కంపల్సరీ, అది అదిరిపోద్ది. ప్రీ క్లైమాక్స్ అసలు దయ్యం టార్గెట్ ఏంటన్నది హై కిక్ అనమాట. సో చాలా మంచి రామ్ ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు అద్భుతమైన వేషాలు వేశారు. నా సినిమాలో కూడా సూపర్ క్యారెక్టర్లు వేశారు. ఈ సినిమాలో 2 సీన్లు వస్తారు, క్లైమాక్స్ ఇంకొక ఫస్ట్ సెకండ్ హాఫ్లో. 2 హిలేరియస్గా నవ్వుతారు జనం. సో ప్రతి క్యారెక్టర్ మంచి ఆర్టిస్టులు పడ్డారు, చాలా బాగా చేశారు అందరు. సార్ మీరు ఇప్పటిదాకా తీసినవి హ్యాట్రిక్ కొట్టారు, సీమశాస్త్రి, సీమ టపాకాయ, దేనికైనా రెడీ. అండ్ మీరు చేసే సినిమాలన్నీ కూడా ఎంటర్టైనింగ్గా కామెడీ జానర్లో చేస్తూ ఉంటారు. అన్నీ ఎందుకు సార్ ఎప్పుడు మిడ్ రేంజ్ సినిమాలే ఎక్కువ చేయడానికి రీజన్ ఏంటి? అంటే పెద్ద సినిమాలు మీరు చేయలేదా, అవకాశాలు రాలేదా? పెద్ద సినిమాలు అనేసరికి అంటే చిరంజీవి గారు కూడా కామెడీ సినిమాలు చేశారు. కామెడీ మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఆయన మొదట్లో హీరో అని ఒక సినిమా చేశారు, ఫుల్ లెంత్ కామెడీ సినిమా.